హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం సాంబార్ కాసుకుందాం. ఏమి కూరగాయలు లేకపోయినా కానీ సరే, ఓన్లీ టమాటాలు ఉన్నా కానీ సాంబారు వేడి వేడి సాంబారు సూపర్ టేస్ట్తో కాసుకోవచ్చు. దానికి 2 టమాటాలు, 1 దుంప, 4 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరకాయలు కోసుకొని కట్ చేసి పెట్టుకోవాలా. ముందుగానే చింతపండు నీళ్ళు బాగా చింతపండు నానేసుకొని చింతపండు వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలా. క్యారెట్, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు గడ్డలు వేసుకోండి. సాంబార్లో బాగా టేస్ట్గా ఉంటాయి. అన్నీ వేసుకొని చింతపండు వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండు వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఇంకా తర్వాత చింతపండు వాటర్ పోసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలా. 1 స్పూన్ పసుపు వేసుకోండి. తగినంత కారం కూడా వేసుకోవాలా. దీనిలో కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి అన్నీ వేసుకోవాలా. 2-3 స్పూన్లు దాకా కారం పట్టిద్ది సాంబార్లోకి. పప్పుకు తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే మనం ఇది రెడీ చేసేలోపు పప్పును కూడా మనం ముందుగానే పప్పు ఉడకబెట్టుకోవాలా. పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలా. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలా. 1 స్పూన్ కొబ్బరి పొడి, ఒక 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలు, 1 క్యారెట్, 1 దుంప, 2 పచ్చిమిరకాయలు, 4 ఉల్లిగడ్డలు వేసి సాంబార్ వేడి సాంబారు సూపర్ టేస్ట్తో అదిరిపోయేటట్టు కాసుకోవచ్చు. ఏం కూరగాయలు లేకపోయినా అన్నీ వేసుకున్నాక అలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలా. సాంబార్ అనేవి బాగా కాగి ఉల్లిగడ్డలు అనేవి ఉడికితేనే ఇప్పుడు సాంబార్కి బాగా టేస్ట్ వస్తుంది. ఈ పొయ్యి మీద పెట్టేసుకొని పప్పు మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని తీసి 1 గిద్ద కందిపప్పు చాలు బాగా ఉడికించుకొని మెత్తగా మెదుపుకున్నట్టు చేసుకోవాలా. మెత్తగా మెదిగింది, అందుకని నేను స్పూన్ తోటే కదిలిస్తాను. మెత్తగా వచ్చేసిద్ది. అందుకని ఇక్కడ వచ్చేసి సాంబార్ కూడా మనం ముందుగానే అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేసినాం కదా, బాగా కాగిని అట్లా కాగాల. కూరగాయలన్నీ ఉడికిపోవాలా. ఉడికిపోయే విధంగా కాగబెట్టుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా ఇప్పుడు దానిలో వేసేసుకోవాలా. వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి పప్పు అంతా కలిసే విధంగా. పప్పు వేసిన తర్వాత కలుపుకొని కొంచెం వాటర్ కూడా కలుపుకొని పోసేసుకోవాలా. ఆ పప్పులో పోసేసుకొని కలుపుకొని ఒకసారి పొయ్యి మీద పెట్టేస్తే, కలుపుకొని పొయ్యి మీద లో ఫ్లేమ్లో మంట పెట్టేసి మూత పెడితే సాంబార్ బాగా గాగనిస్తే, ఎంత ఎక్కువగా గాగనిస్తే అంత టేస్ట్ వస్తాయి. దీనిలో 1 బెల్లం ముక్క వేసుకోండి. ఇంకా అదిరిపోతాయి అసలు సాంబారు. 1 బెల్లం ముక్క వేసేసుకొని కాగబెట్టుకొని 1 తాలింపు వేసుకుంటే సరిపోతాయి. పప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మంట పెట్టి బాగా గాగనివ్వాలి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకుంటే అవి ఉల్లిగడ్డలు కూడా చూడండి ఎట్లా ఉడికినాయి. టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ అన్నీ ఉడికిపోయినాయి. అన్నంతో పాటు తినేయచ్చు. అన్నీ తీసి పక్కన పెట్టే పని లేకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.